నువ్వు తిరిగి జాయిన్ అయినట్టు ఎవరో చెప్తే విన్నాను. వెరీ గుడ్. బందరు, కృష్ణా జిల్లా. రేపు ఉదయమే జాయిన్ అవ్వాలి. నువ్వు వెళ్ళినప్పుడే అక్కడ ఎస్ఐ రిలీవ్ అవుతాడు. నువ్వు ఇవాళ బయలుదేరు. చాలా దూరం వెళ్ళాలి కదా. ఇక్కడ డ్యూటీ చేయలేనంత దూరం. ఇక్కడ వర్క్ చూసుకోవడానికి మనుషులు ఉన్నారు. ఆ పిల్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలేసి వెళ్ళు. డిపార్ట్మెంట్కి కొన్ని రూల్స్, ఎథిక్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మధు పెళ్లికి నువ్వేం రానక్కర్లేదు. ఎవరు పిలిచినా రావద్దు. ట్రాన్స్ఫర్ చేశారా బందర్కి? ఏంటి సార్ వచ్చి రాగానే? ఇందులో 5 ఉన్నాయి. ఒకటి నీ షాప్ కంటించు, మిగతావి ఎవరు లేని టైం చూసి ముఖ్యమైన స్పాట్స్లో అంటించు. ఓ వ్యక్తి వచ్చి ఇది నీ షాప్ కంటించుకోవచ్చా అని అడిగాడు. మిగతా స్పాట్స్ గురించి నీకు తెలియదు, నువ్వు చూడలేదు కూడా. ఎవరు వచ్చి అడిగినా ఇలాగే చెప్పాలి, పోలీసులైనా. హలో హలో సార్, నేనే పోచమ్మపేట నుంచి మాట్లాడుతున్నాను. చంద్రమౌళి సారే కదా? అవును సార్, నాకు పెళ్ళయి 8 ఏళ్ళు అవుతుంది. చాలా మందిని కలిశాను. నాకేదైనా మందిస్తారా సార్? పేరేంటి? పరమేశ్వరరావు సార్. సార్, మల్కాజ్గిరికి వచ్చాను ఓ 2 సంవత్సరాల ముందు. అలాగా? నాకు తెలియదు సార్. హత్య చేయబడ్డ మార్టిన్ సార్కి బాగా తెలుసు. అది అలా ఉంచండి. ట్రీట్మెంట్ ఎలాగా? ఆయుర్వేదం, హోమియోపతి రెండిట్లో ఒకటేగా? కాదు, పిల్లలు పుట్టడానికి కొన్ని పూజలు, మంత్రాలు ఉన్నాయి. నేను డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్తాను ఏం చేయాలని. మర్చిపోకండి సార్. నీకెంతమంది పిల్లలు? 3. చాలరా? చాలు. అయితే వెళ్ళు. 2-3 చోట్ల అంటించున్నారు. మొదటిది సింహాద్రి హోటల్ దగ్గర. మన వాళ్ళు వెళ్ళి విచారించినప్పుడు ఎవడో ఒకడొచ్చి ఇచ్చి వెళ్ళాడని ఆ కొట్టువాడు చెప్పాడు. అంతకంటే గట్టిగా విచారించడానికి మన దగ్గర ఎటువంటి కారణం లేదుగా. కానీ ఫోన్ నెంబర్ మాత్రం అరవింద్ పేరునే ఉంది. ఆ మహేష్ కూడా పాత ఫైల్ కెలగడం మొదలుపెట్టాడు. సార్, అరవింద్తో మీరు ఒకసారి మాట్లాడి చూస్తే. ఎందుకు? మాట్లాడాల్సిందంతా మాట్లాడేశాను. లేదు సార్, అతనిది ఊరికే వదిలిపెట్టేలా లేడు. కృష్ణా జిల్లా నుంచి ఏ ఎంక్వైరీకైనా బయటికి రావాల్సిందేగా. కొంచెం డిసిప్లిన్ నేర్పించమని వాడి సుపీరియర్ ఆఫీసర్స్ కి చెప్పాను. వాళ్ళు చూసుకుంటారు. అది కాదు సార్, ఈ విషయం బయటికి పొక్కితే మన పద్మనాభం గారి విషయం జ్ఞాపకం ఉంది కదా. మనిషిని మార్చి ఒక సాధారణమైన లాకప్ డెత్ అనే పేరుతో అలా టార్చర్ చేయడం చిన్న విషయమేం కాదు. టోటల్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంది. ఆయన మాత్రమే కాదు, ఇటువంటి కేసులో ఇరుక్కున్న వాళ్ళ లైఫ్లన్నీ ట్రాజడీగానే ముగుస్తాయి. అవును సార్, మీడియాకి ఒక చిన్న డౌట్ వచ్చినా ఆ తర్వాత మనం ఏం చేయలేం. నాకు వచ్చే పెన్షన్తో ఎలాగోలా నెట్టుకొస్తున్నాను సార్. బైపాస్ ట్రీట్మెంట్ అంటే ఎంతో బాధపడుతున్నాను. ఇంకో అమ్మాయి పెళ్లి చేయాల్సి ఉంది. మా అబ్బాయి చదువు ఇంకా పూర్తి కాలేదు. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను సార్. కాలింగ్ బెల్ మోగినా, ఫోన్ రింగ్ అయినా గుండెలు అదురుతున్నాయి. ఏం కాదు మల్లన్న, నేనున్నాను కదా.
సీతారాం సార్ వాజ్ ఆస్కింగ్ అబౌట్ యూ. కోర్స్ డిస్కంటిన్యూ చేస్తావా లేదా అని. ఐ డెంట్ సే ఎనీథింగ్. అక్కడ ఎలా ఉంది క్లైమేట్? మాకెక్కడైనా ఒకే క్లైమేటే ఉంటుంది. ఎక్కువ రోజులు ఎండలు, మధ్యలో ఎప్పుడైనా వర్షం. గెటింగ్ యూస్ టు ఇట్. సీతారాం సార్తో టేక్ యువర్ టైమ్. ఐ థింక్ యూ నీడ్ ఇట్. సార్ నేను ఒక అతన్ని లవ్ చేశాను సార్. గాఢంగా లవ్ చేశాను సార్. ఈయన ఎస్ఐ గారు, ఆయనతో చెప్పండి. సార్ ఇప్పుడే ఇంత చెప్తున్నాను సార్. నేను ఒక అతన్ని ఇష్టపడ్డాను సార్. చాలా చాలా ఇష్టపడ్డాను. ఇదిగో ఇందులో చూడండి, ఆయన పంపించిన మెసేజ్లు ఉన్నాయి. 1200 మెసేజ్లు ఉన్నాయి సార్. ఇది చూడండి సార్. ఐ విల్ కమ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ విత్ యూ. ఇలాంటివన్నీ పంపించే చివరికి ఆ మనిషి. మీ పేరేమన్నారు? ఝాన్సీ. పెళ్ళైందా మీకు? మొగుడు వదిలేసిపోయాడు. ఇతని వైఫ్ చనిపోయింది. నెల్లూరు ఈబీలోనే వర్క్. దీపక్ అతని పేరు. అక్కడ మంచిళ్ళు తీసుకుంటానని చెప్పి నా దగ్గర 50,000 అడిగాడు సార్. అడగగానే నేను ఇచ్చేశాను. ఒకే వారంలో ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేశాడు సార్. ఇదిగో సార్ ఆ ఇంటి ఫోటో. అక్కడ పని జరుగుతోంది. గృహప్రవేశము పెళ్లి ఒకేసారి చేసుకుందాం అన్నాడు సార్. తర్వాత 10 రోజుల క్రితం ₹1,00,000 కావాలని అడిగాడు. అది ఇచ్చిన తర్వాత ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మీరు అతన్ని చూడనే లేదా? లేదు సార్. చాటింగ్ లోనే పరిచయం అయ్యాడు. వచ్చే 25వ తారీఖు నా బర్త్డే రోజు నేరుగా వచ్చి కలుస్తానని చెప్పాడు. నేను 4-5 ఫోటోలు అతనికి పంపించాను సార్. సార్ నా గాజులు చైను తాకట్టు లేదు సరిగా. వెంటనే నెల్లూరుకు వెళ్ళి విచారించండి సార్. నా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? వచ్చేలా చెయ్యండి సార్. సార్ వడ్డీ కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు సార్. అతను దొరకపోయినా పర్వాలేదు, నా డబ్బులు ఎలాగైనా నాకు వచ్చేలా చెయ్యండి సార్. మీకు ముక్కు మొహం తెలియని ఎవడో ఒకటికి ₹1,00,000 డబ్బు ఫోటోలు పంపించి ఈ ఏడుపెందుకు? ముజీబ్, బాపా ఇది మహిమగల బంగారం అని అతను చెప్పాడు. 6 మాసాలు ఇంట్లో ఉంచుకుంటే పిల్ల పెళ్ళవుతుందని చెప్పినప్పుడు నేను దాన్ని నమ్మి మోసపోయాను. 2.5 లక్షల డబ్బు తీసుకుని నగలు తెచ్చిస్తానని చెప్పి పారిపోయాడు. వడ్డీకి తెచ్చిచ్చాను సార్. క్యాష్ గానే కదా ఇచ్చావు? అవును సార్. వాడిని చూస్తే ఎవరికి అనుమానం రాదు సార్. అంత మంచివాళ్లా కనిపిస్తాడు. ఇక్కడ మా ఇంటి మేడపైన కొన్నాళ్ళు అద్దెకున్నాడు సార్. వాడి అడ్రస్ ఏదైనా ఉందా? సనత్ నగర్ వాడిని మాత్రం తెలుసు. ఐడి కార్డు కూడా చూపించాడు. దాన్ని నకలు తీసి పెట్టుకోవాలన్న ఆలోచన కూడా నాకు అప్పుడు రాలేదు. ఆల్వాలో గది తీసుకుని ఉంటున్నాడని తెలిసింది. అక్కడికి వెళ్ళేసరికి పరారైపోయాడు. అది చనిపోయిన మార్టినిలే కదా? అవును సార్. ఇంత దగ్గరగా ఉన్నప్పుడు అతనికి బాగా తెలిసినవాడే అయి ఉంటాడు కదా చంద్రమౌళి? ఎందుకు తెలియదు సార్, నేనే కదా పరిచయం చేశాను. వాళ్లకు పిల్లలెవరూ లేరు, సంతానం కోసం పరిహార పూజలు చేస్తానన్నప్పుడు నేనే మార్టిన్ సార్కి చెప్పాను. ఆ తర్వాత వాళ్ళింట్లో అందుకోసం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళ దగ్గర కూడా చాలా డబ్బు లాగేశాడు సార్. వాడు మోసగాడని తెలుసుకునే లోపు ఆ మురళివాణ్ణి చంపేశాడు కదా. శవాల్ని పుడుస్తున్నప్పుడు వాడు అక్కడే ఉన్నాడు సార్.